గాడిద గుడ్డు అనే పదం ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు ఆ పదం ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కూడా ఆ పదాన్ని ఎన్నోసార్లు వాడే ఉంటారు. గాడిద గుడ్డు పెట్టకపోయినా ఆ పదం పుట్టుక వెనుక ఒక కథ ఉంది. తెలుగు ప్రజలు గాడిద గుడ్డు అనే పదం చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. ముఖ్యంగా 80-90లలో పుట్టిన కిడ్స్ ఈ పదాన్ని ఎక్కువగా వినియోగించేవారు. గాడిద గుడ్డు పెట్టకపోయినా కూడా గాడిద గుడ్డు అనే పదం పుట్టుకు వచ్చింది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నమ్మలేని విధంగా ఉన్నా, అసలు జరగని విషయం జరిగినట్లు చెబుతున్నా చాలే గాడిద గుడ్డు అని అనేస్తూ ఉంటారు. అంటే ఆ విషయం నిజం కాదని, అలా జరిగే వీలు లేదని చెప్పడమే. ఈ గాడిద గుడ్డు వెనుక చాలా కథ ఉంది. దాదాపు 100 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ దొర సముద్ర ప్రయాణం చేస్తూ పెద్ద తుఫానులో చిక్కుకుపోయాడు. గాలి బలంగా వీచి అలలు ఎగిసిపడుతూ ఓడ మునిగిపోతుందేమో అన్న పరిస్థితి వచ్చింది. అందరూ చాలా భయపడిపోయారు. కానీ ఎలాగోలాగా ఆ ఓడ సురక్షితంగా మన దేశంలోని కేరళలో ఉన్న కొచ్చి రేవుకు చేరింది. ప్రాణాలతో బయటపడ్డాడని ఆనందంతో అతడు నేల మీద అడుగు పెట్టాడు. అతన్ని ఆహ్వానించడానికి మన తెలుగు అధికారులు, స్థానికులు వెళ్లారు. అందులో ఒక తెలుగు వ్యక్తికి కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసు. అది కూడా చాలా తక్కువగా మాత్రమే అర్థం చేసుకోగలడు. కొన్ని మాటలు మాత్రమే ఆయన తెల్లదొరతో మాట్లాడేందుకు ప్రాక్టీస్ చేసి వచ్చాడు. బ్రిటిష్ దొర ఓడ దిగి రాగానే ఆ తెలుగు వ్యక్తి "హౌ డిడ్ యూ కమ్ సార్" అని అడిగాడు. ఆ దొర తుఫాను గురించి వేగంగా ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ అతను చెప్పిన మాటలు తెలుగు వ్యక్తికి సరిగా వినిపించలేదు, అర్థం కూడా కాలేదు. ఆ తెల్లదొర "గాడ్ ద గుడ్ కాంక్వెర్డ్ పీస్" అని చెప్పాడు. దీనికి అర్థం దేవుడు మంచివాడు, శాంతి జయించింది అని. దాంతో ఆ తెలుగు వ్యక్తికి ఆ ఆంగ్ల పదాలు గాడిద గుడ్డు, కంకరపాసు అన్నట్లు వినిపించింది. అదే విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అప్పటి నుంచి ఈ పదం ఒకరి నుంచి ఒకరికి పాకి వాడుకలోకి వచ్చినట్లు చెప్పుకుంటారు. తర్వాత అది సరదాగా చెప్పుకునే మాటగా మారిపోయింది. కాలక్రమంలో గాడిద గుడ్డు, కంకరపాసు అన్న పదబంధం విడిపోయింది. చివరికి గాడిద గుడ్డు అనే ఒక చిన్న పదానికి మిగిలిపోయింది. ఎవరైనా అబద్ధం చెప్పినా, అతిగా జరగనివి జరిగినట్లు ఊహించినా ఇలా గాడిద గుడ్డు అని అనేసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ కథ నిజమో కాదో చెప్పడం కష్టం, కానీ గాడిద గుడ్డు అనే మాట మాత్రం ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి నోళ్లలో నానుతూనే ఉంటుంది.